సి గాని, సి ప్లస్ ప్లస్ గాని, వీఎస్ కోడ్‌లో రన్ చేయాలంటే ఫస్ట్ మనం మిన్‌జీడబ్ల్యూ అనే కంపైలర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ మిన్‌జీడబ్ల్యూ ఇన్‌స్టాల్ చేయాలంటే ఏదో ఒక బ్రౌజర్‌లోకి వెళ్ళాలి. బ్రౌజర్‌లోకి వెళ్ళి మిన్‌జీడబ్ల్యూ అని టైప్ చేయాలి. ఈ ఫస్ట్ వచ్చే సైట్‌ని క్లిక్ చేయండి. తర్వాత డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఒక ఫ్యూ సెకండ్స్‌లో ఇది ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. దీని మీద రైట్ క్లిక్ చేయాలి. ఓపెన్. ఇప్పుడు ఈ బ్రౌజర్‌ని మినిమైజ్ చేసేద్దాం. తర్వాత ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయాలి. ఈ లొకేషన్‌లో మిన్‌జీడబ్ల్యూ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. సో, ఇది డిఫాల్ట్‌గా ఇలా వస్తుంది. దీన్ని ఏం చేయాల్సిన పని లేదు. సో, కంటిన్యూ క్లిక్ చేయాలి నెక్స్ట్. కొంచెం టైం పడుతుంది ఇది ఇన్‌స్టాల్ అవ్వటానికి. మొత్తం ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయినాక ఇలా కంటిన్యూ బటన్ యాక్టివేట్ అవుతుంది. ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిల్లో ఫస్ట్‌ది మార్క్ ఫర్ ఇన్‌స్టాలేషన్ అని పెట్టాలి. సెకండ్‌ది మార్క్ ఫర్ ఇన్‌స్టాలేషన్. ఈ ఏడీఏ అండ్ ఫోర్ట్రైన్ తప్ప మిగతావన్నీ మార్క్ ఫర్ ఇన్‌స్టాలేషన్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఇన్‌స్టాలేషన్‌లోకి వెళ్ళాలి. అప్లై చేంజెస్ మీద క్లిక్ చేయాలి. అప్లై. ఇది కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. మొత్తం ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయినాక మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్. దీన్ని మినిమైజ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది అయిపోయింది. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇంట్లో ఫ్యాన్ కొత్త ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టాం. దానికి రెక్కలు అయన్నీ ఫిట్ చేసాం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మన ఇంటి సీలింగ్‌కి అటాచ్ చేయాలి. సో, యాస్ సేమ్ సేమ్ ఎలాగంటే మన ఇప్పుడు ఈ విండోస్‌కి మనం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అనేది అటాచ్ చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ మనం ఈ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేయాలి. ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో దిస్ పీసీ‌కి దిస్ పీసీలోకి వెళ్దాం. పీసీలో విండోస్ సి ఇక్కడ మిన్‌జీడబ్ల్యూ అని కనిపిస్తుంది మనకి. దీని మీద క్లిక్ చేద్దాం. దీంట్లో బిన్‌లోకి వెళ్ళాలి. వెళ్ళినాక ఈ అడ్రస్‌ని మనం కాపీ చేసుకుందాం. రైట్ క్లిక్ చేస్తే కాపీ కనిపిస్తుంది. కాపీ. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ విండోస్ స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి. చేసినాక ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేయాలి. ఇక్కడ ఎడిట్ ది సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని వస్తుంది. దీని మీద టైప్ చేయాలి. ఇక్కడ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ 2 కనిపిస్తాయి. యూజర్ వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్ అని. సిస్టమ్ వేరియబుల్స్‌లో పాత్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకిక్కడ కొన్ని పాత్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ న్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇందాక కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేసుకుందాం. అయిపోయింది. ఓకే. ఇక్కడ కూడా ఓకే. ఇక్కడ కూడా ఓకే. ఇప్పుడు మనకి ఫ్యాన్ కూడా బిగించేసాం. అంటే సిస్టమ్‌కి కూడా అటాచ్ అయింది. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. అసలు మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిందా లేదా అని. దీనికి సెర్చ్ బటన్‌లో సీఎండీ అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ అది. ఓపెన్ చేద్దాం. ఇక్కడ జీ ప్లస్ ప్లస్ కొంచెం స్పేస్ ఇచ్చి హై హైఫన్ వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయంగానే మనకి ఇలా వస్తుంది. జీ ప్లస్ ప్లస్ మిన్‌జీడబ్ల్యూ.ఆర్గ్ 6.3.0 వర్షన్ అని. సో, సక్సెస్‌ఫుల్‌గా మనం ఇన్‌స్టాలేషన్ అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం వీఎస్ కోడ్‌లో ఒక ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం.
ఇలా ఓపెన్ అయింది. ఈ వెల్కమ్ తీసేద్దాం. వ్యూ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేద్దాం. నేను డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. న్యూ ఫోల్డర్. సెలెక్ట్ ఫోల్డర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. దీంట్లో మనం ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ నేమ్ demo.cpp. ఇది సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ అయితే .cpp ఎక్స్టెన్షన్ అనేది ఉండాలి. సి ప్రోగ్రామ్ అయితే .c ఎక్స్టెన్షన్ అనేది ఉండాలి. సో ఒక ఫైల్ కూడా క్రియేట్ చేసాం. దీంట్లో ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. ఈ విజువల్ స్టూడియో కోడ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అదే ఆటో సజెషన్ ఇస్తుంది కోడ్కి. సో మనకి చాలా ఈజీ అయిపోతుంది పని అనేది. మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది రాసాం. దీన్ని రన్ చేయాలంటే ఇక్కడే ఎక్కడో రైట్ క్లిక్ చేయండి. ఎక్కడన్నా కానీ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ పైన రన్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రన్ కోడ్ అనే ఆప్షన్ ఎలా కనిపిస్తుంది అంటే ఫస్ట్ మనం దీనికన్నా ఈ కోడ్ రాసే కన్నా ముందు ఇక్కడ వ్యూలోకి వెళ్ళండి. వ్యూలో ఎక్స్టెన్షన్స్లోకి వెళ్తే C++ ఎక్స్టెన్షన్ ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇలా వస్తుంది. లేకపోతే డౌన్లోడ్ చేయాలి. దాని తర్వాత కోడ్ రన్నర్ అనే ఒక ఎక్స్టెన్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఆ ఎక్స్టెన్షన్. నేను డౌన్లోడ్ చేస్తాను ఆల్రెడీ. సో నాకు ఇలా వస్తుంది. మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ రెండు చేసినాక ఇప్పుడు మనకి ఇక్కడ రన్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి ఫస్ట్. సేవ్ చేసాం లేదా అంటే ఇక్కడ వైట్ డాట్ కనిపిస్తుందా? అది వైట్ డాట్ కనిపిస్తే సేవ్ చేయనట్టు. సో మనం సేవ్ చేద్దాం ఒకసారి. అప్పుడు సేవ్ అయింది. చూసారు వైట్ డాట్ వానిష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ కోడ్. మనం ఇచ్చింది ప్రింట్ అయింది. సో సక్సెస్ఫుల్గా వర్క్ అయింది ఇది. ఈ MinGWA ఎందుకు అనే దాని గురించి మీరే పోను రీసెర్చ్ చేయాలి. ఫస్ట్ మనం కోడ్ అనేది రన్ చేయడానికి ఒక వేని ఎంచుకున్నాం. దాని తర్వాత ఆ వేలో ఇంకా డీప్ డైవ్ చేసుకుంటా రాను రాను వెళ్దాం. థ్యాంక్ యూ.